నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పేరును ఖరారు చేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ సందర్భంగా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు, అభిమానులు బాణాసంచా పేల్చి సంతోషం వెల్లబుచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనకు సీటు కేటాయించడం ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్ అరవింద్ బాబు మీడియాకు వెల్లడించారు. పార్టీ ముఖ్య నేతలందరినీ కలుపుకొని నియోజకవర్గంలో టీడీపీ గెలుపునకు కృషి చేస్తానని తెలియజేశారు. తనకు సీటు కేటాయించడంలో తోడ్పాటు అందించిన టీడీపీ పెద్దలకు, ముఖ్య నేతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. నర్సరావుపేట అసెంబ్లీ స్థానం గెలిచి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తానని వెల్లడించారు. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సరావుపేట పట్టణం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతోటి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు గారు, అదే మా ప్రీతమ నాయకుడు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, మరి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజలి గారు, సీనియర్ నాయకులు పుల్లారావు గారు, ఎరపతిని శ్రీనివాసరావు గారు ఆశీస్సులతోటి నాకు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఈ సీట్ అనౌన్స్ చేయడం జరిగింది. నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నర్సరావుపట్నం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా నాకు దగ్గరుండి సహాయం చేసి ఈ సీటుని డిక్లేర్ చేయడానికి ఎంతో కష్టపడారు. అది మేము కూడా ఎంపీ గారు కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అదేవిధంగా ఇవాళ మాకు వచ్చిన విజయం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఉమ్మడిగా ఈ విజయాన్ని సాధించడం జరిగింది. మేమందరం కూడా 4.5 ఏళ్లుగా కష్టపడి అన్ని నష్టాలు వచ్చుకొని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మా మీద దయ ఉంచి చంద్రబాబు నాయుడు మాకు సీటు డిక్లేర్ చేసినందుకు మేము వారికి పాదాబంధం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలు, నాయకులకి, అదేవిధంగా నర్సరావుపేటలో ఉన్న సీనియర్ నాయకులు నర్సయ్య గారు, నల్లబాటి రాము గారు, అదేవిధంగా కడేల వెంకటేశ్వరరావు గారు, రమేష్ గారు, సింహాద్రి యాదవ్ గారు, మరి అందరి నాయకులతో అండదండలతో రేపు ప్రచారం సాగిస్తాము. తప్పనిసరిగా నర్సరావుపేట సీటు తెలుగుదేశం పార్టీ తరఫున అరవింద్ బాబు గెలుస్తాడు. గెలిచి ఈ సీట్ని చంద్రబాబు నాయుడు కానుక తీసుకెళ్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము.